హాయ్ అండి, ప్రియాస్ వరల్డ్కి స్వాగతం. సింపుల్గా బ్లౌజ్ వర్క్ ఎలా వేయాలో చూసేద్దామా? నేనైతే మ్యాటి దారం తీసుకొని ఇంకా గొలుసు కుట్టు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. మ్యాటి దారంతో గొలుసు కుట్టు ఏంటబ్బా అని అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. అంటే షైనింగ్ రాదు కదా, సిల్క్ దారం లాగా షైనింగ్ ఉండదు. సో అందంగా కనిపిదేమో అని అనుకోవద్దు. బికాజ్ మ్యాటి దారంతో కూడా చాలా అందంగా కనిపిస్తుంది బ్లౌజ్ వర్క్ అయితే. నేనైతే రౌండ్గా ఇంక ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను, గొలుసు కుట్టు వేసేసాను అనమాట. ఇంకా మీడియం సైజ్ పూసలు అయితే తీసుకొని రౌండ్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నెక్ మొత్తం స్టిచ్ చేసేసాను. మీడియం సైజ్ పూసలండి. బ్లౌజ్కి సెట్ అయ్యే గ్రే కలర్ అయితే లేదు నా దగ్గర థ్రెడ్. సో నేను బ్లాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట. బ్లాక్ తీసుకొని ఇదంతా వర్క్ చేశాను. మీరైతే మీ బ్లౌజ్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో అయితే థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేయండి, బాగా కనిపిస్తుంది. ఇంకా రౌండ్గా ఇలా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఈ పూసలనంతా రౌండ్గా నెక్కి మొత్తం. ఇంకా నేను మిర్రర్స్ తెచ్చుకున్నాను అనమాట. ఆ మిర్రర్స్ని ఇలా అయితే పేస్ట్ చేశాను కాస్త డిస్టెన్స్లో. పేస్ట్ చేసిన తర్వాత వాటి చుట్టూగా కొంచెం చిన్న సైజ్ అయితే తీసుకొని పూసలు మొత్తం డైమండ్ షేప్లో నేనైతే స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. అన్ని ఫ్లవర్స్కి అట్లనే అన్ని డైమండ్ షేప్స్ మిర్రర్స్కి అలానే వేసేసాను. ఇంకా మిడిల్లో కూడా మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా అండి, ఆ గ్యాప్లో కూడా మిర్రర్స్ అయితే పేస్ట్ చేశాను, చూస్తున్నారా? ఆ పేస్ట్ చేసిన వాటికి కూడా నేనైతే పూసలు అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇలా చూడండి, టోటల్గా అలాగైతే నేను స్టిచ్ చేసుకున్నాను. అక్కడక్కడ కూడా పేస్ట్ చేశాను అనమాట, అదే మిర్రర్స్ ఇంకాస్త అందంగా కనిపించడానికి. ఇంక ఇక్కడైతే మ్యాటి దారము మిడిల్లో అన్నాను కదండి, మ్యాటి దారంతో అయితే స్టిచ్ చేసేసుకున్నాను మిడిల్లో ఉన్న మిర్రర్కి, సింగిల్ మిర్రర్కి. అండ్ పూసలు 4 కార్నర్స్లో నేనైతే పూసలు అయితే స్టిచ్ చేసేసాను, కొంచెం అందంగా కనిపించడానికి. డిజైన్ కొంచెం బాగుంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి అయితే అలా వేసేసాను అనమాట. ఇలా సింగిల్ మిర్రర్స్ అన్నిటికి కూడా నేనైతే మ్యాటి దారం స్టిచ్ చేసి అలాగా 4 కార్నర్స్లో 3 పూసలను అయితే వేసేసి స్టిచ్ చేసేసుకున్నాను. నాకైతే వేస్తున్నప్పుడు మాత్రం టోటల్గా ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఈ వర్క్ని నేను చూస్తానా అని వెయిట్ చేశాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైమే అండి వేయడం. సో నాకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది, నేను వేసిన బ్లౌజ్ వర్క్ ఎలా ఉంటుందబ్బా అని. ఇంకా హ్యాండ్స్కి కూడా సేమ్ మ్యాటి దారం వేసేసి ఇంకా పూసలు అయితే స్టిచ్ చేసేసుకున్నాను. అండ్ ఇలా ఒక లైన్ అయితే వేసేసుకొని సింగిల్ అయితే మిర్రర్ పేస్ట్ చేశాను అనమాట హ్యాండ్కి. చూస్తున్నారా, నేను లైన్ వేసాను అనమాట. ఇంకా సేమ్ అలాగనే మిర్రర్కి అయితే నేను పూసలు అయితే స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసుకున్న తర్వాత పూసలతోని ఇంకాస్త మోడ్యులేషన్ చేసుకొని కాస్త డిజైన్గా వేసాను అనమాట. 3 పూసలు చిన్నటి వేసేసి ఇంకా ఒక పూస పెద్దది వేసాను. సో లుక్ మనకి బాగా కనిపిస్తుంది. హ్యాండ్స్కి కాస్త హెవీ వర్క్ లాగా కూడా అనిపిస్తుంది అనమాట. ఈ హ్యాండ్స్కి వేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా అండి, మీతో కూడా చెప్పాను, ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా పర్లేదు, చాలా ఈజీగానే కంప్లీట్ చేశాను ఫైనలీ. ఇలా ప్రతి ఒక్క మిర్రర్కి అయితే నేను ఇలా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట, హ్యాండ్స్కి మాత్రమే.
అలా అయితే కంప్లీట్ చేసేసాను చూసారా. అండ్ పైన వరుసలో మొత్తం కుట్టేశాను అండ్ కిందన ఒక్కటి మాత్రమే కుట్టాను. మిడిల్లో మిగిలిపోయి ఉన్నాయి కదా అండి, సింగిల్ ఎర్రర్స్ ఉన్నాయి కదా అండి, వాటికైతే జస్ట్ పూసలు వేసేసాను. అండ్ గొలుసు కుట్టు అయితే కంప్లీట్ చేశాను మిడిల్లో గోల్డ్ థ్రెడ్ తీసుకొని. ఇది నా ఓవరాల్ వర్క్ అండి. చాలా బాగా కనిపించింది, అంటే గ్రాండ్ లుక్ కూడా వచ్చింది. సింపుల్గా అనుకున్నా బట్ గ్రాండ్ లుక్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.